7వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదివి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచన భాగంలో మనము ఈ రీతిగా చదువుతూ సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని కృపగల దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు ఇక్కడ రెండు విషయాల్లో సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి అని చెప్పేసి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటది అంటే గనక మొదట మీ మార్గములను, తర్వాత మీ క్రియలను మరి దిద్దుకొనుడి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క శాసనములను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క కట్టడలను విడిచిపెట్టేసి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఇజ్రాయేలు అయినటువంటి ఆ ప్రజలను, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించుటకై మరి ఇక్కడ ఉపయోగించేటువంటి పదాలు ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి నేను సెలవిస్తూ ఉన్నాను. ఏంటో తెలుసా? నేను మిమ్మును ఈ దేశమున నివసింప చేయనట్లుగా మీరు క్షేమాన్ని, సమాధానమును, ఆశీర్వాదమును, నెమ్మదిని అనుభవించాలి అని అంటే గనక ఒకటి మీ మార్గములను దిద్దుకోవాలా, రెండవది మీ క్రియలను దిద్దుకోవాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దిద్దుబాటు అనేది మనందరికీ కూడా ఉండాలి. మన జీవిత విధానాలను, చర్యలను ఈ రోజున మనము సరి చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము జీవిస్తున్నటువంటి ప్రస్తుత దినాలను మనము చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. కడవరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉంది. ప్రభు వారు త్వరలో రాబోతూ ఉన్నాడు. సంఘం కూడా ఆయనను ఆహ్వానిస్తూ ఉంది. ఏమని? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పేసి మనము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, కనిపెడుతూ ఉన్నాం. మన పోకడెప్పుడో మనకు తెలియదు, దేవునికి రాకడెప్పుడో మనకు తెలియదు. కానీ వస్తానని చెప్పినటువంటి యేసు ప్రభు వారు రెండవసారి ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే సంగమా, నీవు నేను కూడా సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా లేకపోతే, మెలకువ కలిగి లేకపోతే గనుక ఎటువంటి ప్రమాదం ఉంటుందో దేవుని యొక్క వాక్యముల నుండి గతించినటువంటి కొన్ని దినాలుగా మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభు వారు ఈ మాటల ద్వారా మరొక మారులను హెచ్చరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే గనక మరి తండ్రి మరి కుమారుని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమించినటువంటి ఆ తండ్రి ఆ కుమారుని ఏం చేస్తూ ఉంటాడు? దారి తప్పిపోకుండా క్రమశిక్షణలో పెట్టడానికి, సరైనటువంటి మార్గములో కుమారుడు నడవాలని చెప్పేసి సరైనటువంటి పనులు చేయాలని, మరి తండ్రికి సంతోషకరమైనటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి అని చెప్పేసి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం మన బిడ్డలను గద్దిస్తూ ఉంటాం, మరి కొడుతూ ఉంటాం, తిడుతూ ఉంటాం, మరి కొన్నిసార్లు హెచ్చరికలు చేస్తూ ఉంటాం. కనుక కడవరి దినాల్లో ఉంటున్నటువంటి నీవు నేను కూడా ఆయన రాకడకు సమీపంగా మనం ఉంటున్నాం కాబట్టి, ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు కాబట్టి, మనము కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి, ఈ రోజున నీవు గనక నీ మార్గాల విషయంలో, నీ క్రియల విషయంలో గనక నీవు సరి చేసుకోలేనటువంటి ఆ పక్షములో ఉంటే గనక ఈ రోజున నీ మార్గాలను, నీ యొక్క క్రియలను నీవు సరి చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే జాన్ వెస్లీ గారు కూడా చక్కటి పాట రాశారు కదా, ఏమని? దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి. కాబట్టి ఆ భయంకరమైనటువంటి ఆ దినము రాకముందే,
కళ్ళు తెరుచుకోవాలి. నిద్రిస్తున్నటువంటి సంఘమా నువ్వు మేలుకోవాలి అని దేవుడి మాటలు హెచ్చరిస్తూ ఉన్నాడు. సారిసారిగా పదే జ్ఞాపకం చేసిన మాట ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తెలుసా? ప్రభువారు నీవంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి, ప్రేమ కాబట్టి నశించుకోవటం ఆయనకు ఇష్టం లేదు. అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం. కనుక ఈ రోజున బహుశా ఈ మాటలు మనకు కష్టతరం అనిపించినప్పటికీ ఈ భయంకరమైన దినాల్లో ఇంకా గనక నీవు సిద్ధపడకపోతే, ఒకవేళ ఇంకా గనక నీవు మెలకువ కలిగి ఉండకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మెలకువ కలిగి ఉండాలని ఆలోచన చేయండి. నీవు ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావో, నువ్వు ఎటువంటి కార్యాలు పనులు చేస్తూ ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ప్రభువారు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, ప్రభువారు సారిసారిగా అనేక మంది దైవ సేవకుల ద్వారా ఇదిగో ప్రస్తుత భయంకరమైన దినాలు మనం ఉంటూ ఉన్నాం. పాపం చేస్తున్నటువంటి నీవు పాపాన్ని విడిచిపెట్టకపోతే, తప్పు చేస్తున్నటువంటి నీవు ఆ తప్పిదాలను గనక విడిచిపెట్టకపోతే, ఇంకా ఒకవేళ త్రాగుబోతుగానో, వ్యభిచారిగానో, తిరుగుబోతుగానో, నరహత్యగానో ఒకవేళ అటువంటి భయంకరమైన పాపములు ఉంటూ నీ పాపములోనే గనక నువ్వు కొనసాగితే గనక ఆ యొక్క నిత్య నరకంలో ఉంటావు. కాబట్టి పాపాన్ని మానండి అని చెప్పేసి ఎంతో మంది మరి సేవకులు హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నప్పటికీ, ప్రియ దేవుని బిడ్డలు, ప్రతి రోజు కూడా కృపగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పటికీ, ఒకవేళ మరలా ఇంకనూ కూడా మన మార్గాల విషయంలో, మన క్రియల విషయంలో ఆలోచన చేయండి, సరిగా లేమేమో, సరిగా దిద్దుకోవలసిన ఆ దిద్దుపాటును మనము అసహించుకుంటూ ఉన్నామేమో. అందుకని కృపగల దేవుడు మరొకసారి ఈ యొక్క దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక మాటను మనం చదువుదాం. మరి కీర్తన గ్రంథము 50వ సంకీర్తన 17వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంటా ఉంది. చూడండి, 50వ సంకీర్తన 17వ వచనాన్ని మనం చదువుదాం. 50వ సంకీర్తన 17వ వచనంలో దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటా ఉన్నాడు. ఈ రోజున దిద్దుబాటు గద్దిస్తూ ఉన్నప్పుడు, సేవకులను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఖండిస్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా మానండి అని చెప్పేసి చెబుతూ ఉన్నప్పుడు, బహుశా సేవకులు చెప్పే మాటను నీవు అసహించుకుంటున్నావా, త్రోసిపుచ్చేస్తూ ఉన్నావా, చాలా నిర్లక్ష్య స్వభావంతో ఉంటూ ఉన్నావా, వీరికేం పని లేదు ఇలాగే చెప్తారు అని చెప్పేసి రెక్లెస్ గా ఉంటూ ఉన్నావా? ఈ రోజున అలా ఉంటే గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొట్టేటువంటి దెబ్బ ఎలా ఉంటుందో మనకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఒక డైలాగ్ నేను విన్నాను. ఆ డైలాగ్ ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎందుకంటే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అది ఎవరైనా కొడితేనంట మైండ్ బ్లాక్ అయిపోద్దంట. అయితే ప్రభు కొట్టడం అంటే ఆ దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? దెబ్బని తట్టుకోలేవు. అందుకనే ప్రభు నిన్ను మంచాన్ని పడేయక ముందే, ఆసుపత్రి పాలు చేయక ముందే, ఏ కాలోచనో వెరగక ముందే, ప్రియ దేవుని బిడ్డలను ఆలోచించండి, అన్ని బాగున్నప్పుడే ప్రభు దగ్గరికి రా. ఒకవేళ ఆయన కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అందుకనే ఆ దెబ్బ నీ మీద పడకుండా ఉండాలంటే ఈ రోజున ప్రభు వారు నిన్ను మేల్కొలుపుతూ ఉన్నాడు. సంఘమా, విశ్వాసి, నీవు నిద్రిస్తూ ఉన్నావేమో, నీ మార్గాలు సరిగా లేవేమో, నీ క్రియలు సరిగా లేవేమో, రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, ప్రతి వారం కూడా ప్రభు యొక్క బలలో చేతులు ఉంచుతున్నటువంటి నీవు మారు మనసు పొందాలనుకుంటున్నావు, కానీ నడవలసిన మార్గంలో నువ్వు నడవగలుగుతూ ఉన్నావా? చేయాల్సిన పనులు నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? విశ్వాసులని చెప్పుకుంటున్నటువంటి నీవు, క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి నీవు, ఆ క్రైస్తవ్యానికి తగినటువంటి కార్యాలు, మరి ఆ యొక్క పనులు నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? చేయలేకపోతే గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన కొట్టక ముందే ఈ రోజున దేవుని దగ్గరకు మనం రావాలా. దేవుని దగ్గరకు వచ్చి ఒకవేళ సరైనటువంటి మార్గంలో మనం నడవట్లేదేమో, సరైనటువంటి పనులు మనం చేయలేకపోతూ ఉన్నామేమో, ఈ రోజున నీవు ఆ పనులు చేయాలని చెప్పేసి ప్రభు నిన్ను మరి కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు వారు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ప్రేమించే తల్లి, ప్రేమించే తండ్రి కుమారుని గద్దిస్తారు. ఎందుకో తెలుసా? కుమారుడు దారి తప్పిపోకూడదు అని చెప్పేసి. కాబట్టి ఈ రోజున మనం సరి చేసుకోవడానికి మనం సిద్ధపడదాం, సిద్ధపాటు కలిగి మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు కాబట్టి నీవు నేను కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధులను, కట్టడలను, శాసనాలను తప్పిపోయినప్పుడు మరలా తన వైపు తీసుకుని రావాలి అని చెప్పేసి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నారో చూడండి, మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 7వ అధ్యాయము 3వ వచన భాగం మనం ఏం చదవమో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా
ఇలాగూ సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇదిగో మీరు ఆయన మాట వినండి అని చెప్పేసి చెబుతూ, ఇదిగో నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు. ఒకటి, మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలంట? దిద్దుకోవాలి. ఈ రోజున మనం సరి చేసుకోవలసిన రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి మన మార్గములు, రెండవది మన క్రియలు. ప్రియదేని బిడ్డలారా, నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు, నువ్వు ఎటువంటి పనులు చేస్తూ ఉన్నావు? ఒకప్పుడు మనం లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాం, లోకములో మనం బ్రతికాం. ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున నీవు నిన్ను కూడా ప్రత్యేకించబడేటువంటి వారు, ఏర్పాటు చేయబడేటువంటి వారు, దేవునికి సొత్తైన ప్రజగా మనం ఉన్నాం. చీకటిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం పిలిచాడు. ఆ పిలుపు ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధమైనది. ఆ పిలుపు ఎలాంటిదో తెలుసా? ఉన్నతమైనది. ఆ పిలుపు ఎలాంటిదో తెలుసా? పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో దేవుడిని ఎందుకు పిలిచాడో తెలుసా? సరైనటువంటి మార్గములు నడవాలని, మంచి పనులు చేయాలి అని చెప్పేసి. ఒకవేళ రక్షించబడిన నీవు నీ మార్గాల విషయములో, నీ పనుల విషయములో నీవు అజాగ్రత్తగా ఉంటే గనక దేవునికి శాపానికి మనం గురవుతాం. ఆయన కొట్టేటువంటి దెబ్బ మనం తట్టుకోలేము. కాబట్టి ఈ రోజున ఆయన కొట్టక ముందే మన మార్గాలను, మన క్రియలను సరి చేసుకోవాలి. ప్రియదేని బిడ్డలారా, లేకపోతే గనక ఆయన ఎలా కొడతాడో దేవుని బిడ్డలారా మనకి ఎవరికి కూడా తెలియదు. అయితే ఈ రోజున దేవునికి ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున అవకాశం ఇస్తున్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఈ రోజున హృదయపూర్వకంగా మరొకసారి చేసిన ప్రతి విధమైన అతిక్రమాలన్నింటినీ విడిచిపెట్టేసి, చేస్తున్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టేసి, ఈ భయంకరమైన దినాల్లో ప్రభువా ఇదిగోనయ్యా నీ బిడ్డగా నేను మారాలనుకుంటూ ఉన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని చేసిన పాపాలని చెప్పేసి నీవు గనక ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని దేవాదిని పాపిని అని అంటే గనుక ప్రభుని ప్రతి విధమైన పాపాన్ని క్షమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అనుగ్రహించిన నిత్య రాజ్యానికి నేను వారసులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా మనం ఏం చేయాలో తెలుసా? మన మార్గములను ఏం చేయాలంట? దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. మనం నడవలసినటువంటి మార్గం అది ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఒకవేళ ఆ మార్గములో నువ్వు నడవకుండగా, ప్రియదేని బిడ్డలారా, ఆ మార్గములో నువ్వు నడవకుండగా నీకు ఇష్టమైనటువంటి మార్గములో నువ్వు నడుస్తున్నావేమో, నీకు నచ్చినట్లుగా జీవిస్తున్నావేమో. ప్రియదేని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రోజున మన మార్గాలను మనము దిద్దుకొని పశ్చాత్తాపడితే గనుక మనకెంతో ఆశీర్వాదము అని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుతాం. చూడండి, ఆ యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కయీను నడిచేటువంటి మార్గము అక్కడ మనకు కనబడుతూ ఉంటది. చూద్దాం ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఒకే ఒక అధ్యాయం ఉంటది, 11వ వచన భాగం. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. కయీను నడిచిన మార్గం, చూడండి, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసిరి. వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. నడవలసిన మార్గములో వారు నడవలేకపోయారు. ఆలోచన చేయండి ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ కయీను నడిచినటువంటి మార్గాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆలోచన చేయండి. ఆ యొక్క కయీనేమో ప్రియదేని బిడ్డలారా సేద్యపరిచేటువంటి వాడిగా, లేకపోతే కనుక హేబేలేమో ప్రియదేని బిడ్డలారా వేటగాడిగా ఉంటూ ఉన్నప్పుడు ప్రియదేని బిడ్డలారా ఇద్దరు కూడా దేవునికి బలిని తీసుకొచ్చారు. ఒకడేమో శ్రేష్టమైన తీసుకొచ్చాడు, మరొకడేమో ప్రియదేని బిడ్డలారా దేవునికి ఏదైనా అర్పించినా పర్వాలేదు అన్నట్లుగా ప్రియదేని బిడ్డ కయీను తీసుకొచ్చాడు. ఎప్పుడైతే హేబేలు తీసుకొచ్చినటువంటి ఆ అర్పణను దేవుడు అంగీకరించాడో ప్రియదేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అంగీకరించినటువంటి ఆ కయీను యొక్క అర్పణను చూసినటువంటి ఆ కయీను కోపముతో తమ్ముడిని ఏం చేశాడు తెలుసా? చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ రీతిగానే చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు కయీనుతో మాట్లాడుతూ ఉన్నాడు. కయీను, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా ఆ పరిస్థితి ఆ టైంలో ఆ సమయంలో గనక ప్రభువా క్షమించు ప్రభు అని చెప్పేసి గనక కయీను ఒకవేళ అడిగి ఉంటే గనక కయీను మరొక రీతిలో గనక మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వారమేమో. కయీను ఏమన్నాడు తెలుసా అండి? ప్రియదేని బిడ్డలారా, నా తమ్మునికి నేనేమైనా కావలి వాడనా అని చెప్పేసి
ప్రభునే ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, ప్రభుని అడుగుతూ చెప్తూ ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కయ్యను మార్గం ఎలాంటి తెలుసా? దుష్టుని సంబంధి వాడు, దుష్టుని మార్గములో నడుస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, దేవుడితో నడవలసినటువంటి నీవు ఒకవేళ ఇంకా దుష్టునితో, సాతానుతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావేమో, సాతానుతో కలిసి నువ్వు నడుస్తూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునితో కలిసి నడవాలని నేను ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాడు. దేవునితో కలిసి నడిచేటువంటి వారే ప్రియ దేవుని బిడ్డలారా, వారు నిజమైనటువంటి క్రైస్తవులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు దేవునితో కలిసి నడవగలుగుతూ ఉన్నావా? దేవునితో నువ్వు సహవాసాన్ని నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? కొలస్సీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10-11 వచ్చిన భాగములు మనం చదువుతూ ఉన్నప్పుడు అన్ని విషయములలో కూడా మీరు ఎలా ఉండాలి తెలుసా? ప్రభువును సంతోష పెట్టేటువంటి వారిగా ఉండాలి అంటూ అక్కడ ఏమంటాడు తెలుసా? ఆయనకు తగినట్లుగా నడుచుకోండి అని అంటా ఉన్నాడు. మనం ఎలా నడుచుకోవాలంటే అన్ని విషయాల్లో కూడా మనము ప్రభువుని సంతోష పెట్టేటువంటి వారంగా ఉంటూ ఆయనకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. అందుకని మనం నడవలసినటువంటి మార్గం ప్రత్యేకమైనది. ఒకప్పుడు ఎన్నో మార్గాల్లో నడిచాం, కానీ ఇప్పుడు మేలైనటువంటి మార్గం, క్షేమకరమైన మార్గం, ఆరోగ్యం ఇచ్చే మార్గం, మరి శాంతిని సమాధానం ఇచ్చినటువంటి ఆ మార్గం ఏదో యోచించి తెలుసుకోమని ఇర్మియా గ్రంథంలో కూడా మనం చదువుతూ ఉంటాం. కనుక ఈ రోజున నీకు క్షేమాన్ని ఇచ్చే మార్గం, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే మార్గం, నీకు సమాధానం ఇచ్చేటువంటి ఆ మార్గంలో నడవలసినప్పుడు నీవు ఆ మార్గాన్ని ప్రక్కన పెట్టేసి ప్రియ దేవుని బిడ్డలారా మరొక మార్గములో గనక నీవు ప్రయాణం చేస్తూ ఉంటుండే గనక ఆ మార్గము నీకు అంత క్షేమకరమైనది కాదు అని, ఆ మార్గము నీకు ప్రమాదకరమైనది అని చెప్పేసి దేవుడు ఈ రోజున హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మార్గములో నుండి నీవు దేవుని మార్గములోనికి నీవు తిరగాలని, దేవుని వైపు తిరగాలని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చదువుతూ ఉంటాం. 8వ అధ్యాయము 6వ వచన భాగములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు, ఆయనకు భయపడునట్లు యెహోవా ఆజ్ఞలను మీరు ఏం చేయాలంట? కైకొనాలి అని చెప్పేసి దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనము ఆయన మార్గములలో మనము నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ కయ్యేను నడిచిన మార్గం ఎలాంటిదో తెలుసా? దుష్టుని సంబంధి వాడు మరి కయ్యేను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయము లేక 1వ సంకీర్తన 1వ శరణములు మనం చదువుతూ ఉన్నప్పుడు దుష్టుల మార్గమున ఆలోచన చెప్పున నీవు నడవవద్దు అని చెప్పేసి అంటా ఉన్నారు. అందుకని అదే 6వ శరణములు మనం చదువుతూ ఉన్నప్పుడు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఒకవేళ నీవు గనక దుష్టుని సంబంధిగా ఆ కయ్యేను నడిచేటువంటి మార్గములో బిలాము ఏ రీతిగానైతే దేవుని చేత హెచ్చరించబడినప్పటికీ ప్రియ దేవుని బిడ్డ తప్పు చేయటానికి ఆ డబ్బుకి ఎలాగైతే అమ్ముడు పోయాడో, ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున కూడా తప్పు చేసే మార్గములో, నీకు కీడు చేసే మార్గములో గనక నువ్వు నడుచుకుంటుంటే గనక ఆ మార్గము ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? నాశనమునకు నడుపును అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందుకని దేవుని యొక్క వాక్యములో మనం ఏం చదువుతాం తెలుసా? ఒకటి మార్గము తన దృష్టికి యథార్థమైనదిగా ఉంటా ఉన్నప్పటికీ తుదకు అది ఏం చేస్తుందో తెలుసా? నాశనానికి నడిపిస్తాది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రభు వారు చెప్పినటువంటి మార్గములోనే మనము ప్రయాణము చేసే వారంగా ఉండాలి. మనము చూడండి, ఒక మాట మనం చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు గనక మనం చదవగలిగినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంటా ఉంది. చూడండి, ఆయనతో కూడా మనము సహవాసము గలవారమని చెప్పుకొనుచు, చూడండి చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మళ్ళీ ఏం చేస్తుందంట? మనలను పవిత్రులుగా చేయును. ఆయనతో సహవాసం చేస్తున్న నీవు
ఆయన బిడ్డగా ఉన్న నీవు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీవు, మార్పు చెందినటువంటి నీవు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మార్గములో నడవకుండగా, ఆయనతో సహవాసము చేయకుండా, ఆయనతో సహవాసం ఉన్నానని చెప్పుకుంటూ కయ్యేలు నడిచిన మార్గములో, బిలాము నడిచిన మార్గములో ప్రియ దేవుని బిడ్డలారా, కోరాహు నడిచిన మార్గములో గనక నీవు గనక నడుస్తూ ఉంటే గనక ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అబద్ధమాడుచు సత్యము జరిగింప కొందము. అయితే వెలుగులో ఉన్న ప్రకారము మనము ఏం చేయాలంట? వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాస గలవారమై ఉన్నాము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయము 21-24 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు హానోకు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. మరి అదే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 8-9 వచనాలు కనుక మనం చదవగలిగినట్లయితే నోవహు కూడా దేవునితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము 40 వచన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు అబ్రాహాము కూడా దేవునితో నడిచాడు. నేను ఎవరిని అయితే ఆరాధిస్తూ ఉన్నానో, ఎవరిని సన్నిధిలో జీవిస్తూ ఉన్నానో, ఎవరిని సన్నిధిలో అయితే నడుస్తూ ఉంటూ ఉన్నానో, ఆ దేవాది దేవుడు నిశ్చయముగా నా కుమారుడి విషయంలో నీకు గొప్ప కార్యం చేస్తాడు, నీవు వరి అవ్వద్దని చెప్పేసి తన ఇంటి పెద్ద దాసునితో చెబుతూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రియదేవుని ఒక మాట మీద జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రాహాము తన కుమారుడి ఇస్సాకు వివాహ విషయంలో ఏమాత్రము కూడా తొందరపడలేదండి, ఏమాత్రం తొందరపడలేదు. వృద్ధాప్యకు వచ్చేసాడు. దేవాదేవుడు అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చినట్టు దీవించాడు, ఆశీర్వదించాడు. వృద్ధుడైపోతూ ఉన్నప్పటికీ ఇంకను ప్రియదేవుని బిడ్డలారా అబ్రాహామును అన్ని విషయాలు కూడా దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి పరుస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఇస్సాకు వివాహ వయసు వచ్చినప్పుడు ప్రియదేని బిడ్డలారా తన ఇంటి పెద్ద దాసును పిలిచి అన్నాడు కదా, ఇదిగో మరి ఈ కనానులో ఉన్నటువంటి ఎవరిని కూడా నా కుమారునికి మరి నువ్వు మరి ఆ కుమార్తెను మరి పిల్లనిచ్చి పెళ్లి చేయకూడదు చెప్పేసి ఖచ్చితంగా చెప్పాడు. నువ్వు నా సొంత దేశానికి వెళ్ళి అక్కడ నుంచి తీసుకురామని చెప్పేసి అన్నప్పుడు ప్రియదేని బిడ్డలారా ఈ యొక్క దాసు చెప్తూ ఉన్నాడు కదా, ఒకవేళ ఆమె రానంటే గనక నీ కుమారుని ఇక్కడ తీసుకెళ్ళొచ్చా, నేను ఎక్కడ నాకు తీసుకెళ్ళొచ్చా అంటే కనుక అబ్రహాం గారు అన్నారు, నీవు అలా తీసుకువెళ్ళటానికి వీలేదు. నీకంటే ముందుగా నేను ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నాను, ఏ దేవుడితో కలిసి నడుస్తూ ఉన్నాను, ఏ దేవుడి సన్నిధిని జీవిస్తూ ఉన్నానో నిశ్చయముగా ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీకంటే ముందుగా తన దూతను పంపించి మార్గాలను సరళము చేస్తాడు అని చెప్పేసి అబ్రహాం చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా, దేవునితో నడిచినటువంటి హానోకు మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడు. ప్రియదేని బిడ్డలారా దేవునితో నడిచినటువంటి నోవహు ఆ భయంకరమైన జలప్రలయం వచ్చి ప్రియదేని బిడ్డలారా అందరూ కూడా కొట్టుకుపోయినప్పుడు ప్రియదేని బిడ్డలారా నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది, క్షేమంగా ఆరోగ్యంగా సమాధానంగా ఉన్నారు. ఇక్కడ అబ్రాహాము కూడా దేవునితో నడిచినటువంటి ఆ యొక్క అబ్రాహాము జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఏ మార్గములో ఉన్నావు అందుకని ఒకసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచన భాగాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యములు మనం ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచన భాగం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా చెప్తున్నారు, నేను లోకానికి వెలుగుగా ఉన్నాను, ఎవరైతే నన్ను వెంబడిస్తాడో వాడు ఎక్కడున్నాడు? చీకటిలో నడువడు, చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ రోజున వెలుగైన మార్గం నడుస్తున్నావా? మేలైన మార్గము నడుస్తూ ఉన్నావా? లేకపోతే కనుక నీవు అది నాకు క్షేమంగా ఉందనుకుంటున్నావు, నేను చాలా సమాధానంగా ఉన్నాను అనుకుంటున్నావు, ఈ మార్గం నాకు చాలా ఆరోగ్యకరమైనది, ఈ మార్గం నాకు చాలా మేలుకరమైనది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నావు. తుదకు అది నాశనానికి నడిపిస్తుంది. అందుకనే ఈ రోజున గనక నీవు ఆయన దగ్గరకు రాగలిగినట్లయితే, ఈ రోజు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా ఆయన మీద నువ్వు పూర్ణ బలముతో పూర్ణ మనసుతో గనక నీవు ఆధారపడగలిగినట్లయితే ప్రియదేని బిడ్డలారా నీవు నడువవలసినటువంటి మార్గాన్ని నీకు ఆయన తెలియపరుస్తాడు. ప్రియదేని బిడ్డలారా కనుక ఈ రోజున ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దిద్దుబాటు అనేది మనకు ఉండాలి.
ఉండాలి. మొదటిగా ఎందులో దిద్దుబాటు ఉండాలి అని అంటే కనుక మన మార్గాల విషయంలో ఏముండాలి చెప్పండి, మనకు దిద్దుబాటు కలిగి ఉండాలి. ఈ రోజున నీ మార్గము ఎటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఎటువంటి మార్గంలో ఉన్నావు, అది నీకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదే నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ రోజు నా చేసిన తప్పిదాలను ఒప్పుకొని ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యో వారికి శ్రమ, ఎందుకు శ్రమ, ఎందుకు శ్రమ, ఎందుకు శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గము నడిచారు, బిలాము చేసినట్లుగా తప్పు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున ఇంకా ఇంకా నీవు ఆ మార్గములో ఉంటే గనక, క్రైస్తవం చెప్పుకుంటున్నటువంటి నీవు మంచి మార్గములు నడవలసిన నీవు, వెలుగు సంబంధిగా ఉండాల్సిన నీవు, చీకటి సంబంధిగా, దుష్టుని సంబంధిగా, అపవాది సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ, చీకటి సంబంధమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆయాస పెడుతూ ఉన్నావేమో. కడవరి దినాలు మనం ఉన్నాం, మన మార్గాలను విషయంలో మనము ఆలోచించాలి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు తప్పిదం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, నిబంధనలు మీరినప్పుడు దేవుడు వాడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో మరొకసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాను, ఆయన దెబ్బ మన మీద పడక ముందే మనం ఏం చేయాలి తెలుసా, కళ్ళు తెరచుకోవాలా. ఏ మార్గంలో ఉన్నావు నీవు, ఏ మార్గంలో ఉన్నాం? మేలైన మార్గం నడుస్తున్నావా? ప్రభు కోరుకున్నటువంటి మార్గం నడుస్తున్నావా? ఈ రోజు చీకటిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. గొప్ప ఉచితమైన రక్షణ దేవుడికి అనుగ్రహించాడు. వెలుగు సంబంధిగా ఆయనతో సహవాసం చేయాల్సిన నీవు చీకటిలో రహస్యమైనటువంటి కార్యాలు, అసహ్యకరమైనటువంటి కార్యాలు ప్రియ దేవుని బిడ్డ, ఆ మార్గాన్ని కనుక నీవు నడుస్తూ ఉంటుంటే గనుక ఈ రోజున ఆ దుష్టుల మార్గము ఎక్కడ తీసుకెళ్తా తెలుసా, నాశనానికి నడుపును. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. అందుకని అదే సామెతలో మనం చదివినట్లయితే నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమవుతుందో తెలుసా, తేజరిల్లును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటా ఉంది. నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా నీవు గనక జీవించడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే యథార్థవంతులను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ప్రియ దేవుని బిడ్డలారా. యథార్థవంతులకు దేవుడు చీకటిలో మరి వెలుగును కలుగజేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యథార్థంగా జీవించినటువంటి యోబు భక్తులు మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క యోబు జీవితంలో కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా, యోబును అందరూ విడిచి వెళ్ళిపోయినప్పటికీ కృపగల దేవుడు మాత్రం యోబుని విడిచిపెట్టలేదు. యోబు దేవుని కూడా విడిచిపెట్టలేదు. అటువంటి కష్టకాలంలో, శ్రమ కాలంలో, భయంకరమైనటువంటి ఆ శోధన కాలంలో యథార్థంగా జీవించినటువంటి యోబు, యథార్థమైన మార్గము నడిచినటువంటి ఆ యోబుకు దేవుడు వెలుగుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఏ మార్గములో ఉన్నావు, ఏ మార్గములో నువ్వు నడుస్తూ ఉన్నావు, ఏ మార్గము నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు? ఈ రోజున దేవుడు కోరుకుంటూ ఉన్నది, ఈ రోజున దేవుని మార్గములో నువ్వు నడవాలి. ప్రియ దేవుని బిడ్డ, మనం నడవలసిన మార్గం ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి, ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఇంకా లోకస్తులతో కలిసి నడుస్తూ ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులతో కలిసి నువ్వు నడవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. ఈ రోజున ప్రభుతో నడవడానికి నువ్వేం చేయాలి తెలుసా, ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. ప్రభుతో కలిసి నడవడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. కాబట్టి ఈ రోజున ప్రభుతో మనము కలిసి నడవడానికి నీ మార్గాలను నీవు చక్కదిద్దుకో. ఒకవేళ నీ మార్గం సరైనది కాదేమో, సరైన మార్గంలో ప్రయాణము చేయట్లేదేమో, అందుకే ప్రభుని ఆచరిస్తూ ఉన్నాడు, ప్రభుని గద్దిస్తూ ఉన్నాడు, ఒక వాణిగిస్తూ ఉన్నాడు, ఇది ఒక కుమారుడా నా మార్గంలో ఉన్నాడు అని చెప్పేసి ప్రభు వారు బ్రతములాడుకుంటూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజైనా సరే ప్రభు దగ్గరకు నీవు ఎందుకు రాకూడదు, నీ మార్గాలను ఎందుకు నీవు సరిదిద్దుకోకూడదని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాడు. ఇక రెండవది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ మనం చదివాము, నేను మీ మధ్య నేను నివాసము చేస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇదిగో మీరు తప్పిపోయారు, అలా తప్పుకోండిగా చేసినటువంటి ఆ మార్గాలు మరి ఆ యొక్క తప్పుడు మార్గములు నడుస్తూ ఉన్నారు కాబట్టి మీ మార్గాలను మీరు దిద్దుకోండి అంటూ, రెండవది ఇక్కడ దిద్దుకోవలసింది ఏంటో తెలుసా, క్రియలను దిద్దుకొనుడి అంటా ఉన్నాడు. మన క్రియలను మనం ఏం చేయాలంట, దిద్దుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నేను జ్ఞాపం చేశాను, మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను. రక్షించబడేటువంటి మనం, ప్రత్యేకించబడేటువంటి మనం మన మార్గం సరైనదిగా ఉండాలి. రెండవది, మనము సరైన మార్గంలో నడుస్తూ సరైనటువంటి పనులు మనము చేయాలి. కడవల దినాలు మనం ఉన్నాం,
కడవ దినాలు మనం ఉన్నాం కాబట్టి, అంచె దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ఈ రోజున నీ మార్గాలు సరైనది కాకపోతే సరైన మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయి. రెండవది, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి నీవు నీ పనులు సరిగా లేవేమో, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ కూడా ఆ క్రైస్తవ్యానికి తగినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, క్రీస్తును మహిమపరిచేటువంటి ఆ పనులు, ఆ క్రియలు నువ్వు చేయలేనటువంటి దౌర్భాగ్యుడిగా ఉంటూ ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రభు నిన్ను మరి హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. మనము మంచి చేసేటువంటి వారంగా ఉండాలి, మంచి క్రియలు చేసేటువంటి వారంగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏంటో తెలుసా? మనం ఏం చేస్తూ ఉన్నామో సమస్తములు కూడా ఆయనకు తెలుసు. అందుకని చూడండి ఒకసారి మనందరూ తెలిసినటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవాదేవుడు సంఘముతో ఏమంటున్నా తెలుసా? నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటా ఉన్నాడు. అంటే సమస్తము కూడా ప్రభు వారికి ఏంటన్నమాట? తెలుసా తెలీదా? సమస్తమును కూడా ఆయనకు తెలుసు. ఎవరును కూడా ఆయన మోసం చేయలేరు. రక్షించబడినటువంటి దేవుని బిడ్డ, క్రీస్తు అని చెప్పుకుంటున్నటువంటి నీవు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ క్రియలు ఆయనకు తెలుసు. కనుక ఎటువంటి క్రియలు నువ్వు చేస్తూ ఉంటున్నాం, చేయాల్సినటువంటి క్రియలు, పనులు నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? క్రైస్తవుడిగా మంచి కార్యాలు నువ్వు చేయగలుగుతున్నావా? మంచి పనులే నువ్వు చేయగలుగుతున్నావా? మంచిని నువ్వు మాట్లాడగలుగుతూ ఉన్నావా? ఎందుకు నువ్వు మంచి చేయలేకపోతూ ఉన్నావు? ఎందుకు నీ చేతులు చెడ్డ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఎందుకు నీ నోటిని చెడ్డ మాటలు మరి మాట్లాడటానికి ఎందుకు ఉపయోగిస్తూ ఉంటూ ఉన్నావు? ఈ రోజు రక్షించబడిన నీవు, మనమందరము కూడా మన మార్గాల విషయంలో మనము సరి చేసుకోవాలా? రెండవది, మన క్రియల విషయంలో కూడా మనం ఏం చేసుకోవాలో తెలుసా? మనం సరి చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున దిద్దుబాటు అసహించుకుంటున్నామేమో, హెచ్చరికలు నువ్వు ఖాతరు చేయట్లేదేమో, లెక్క చేయట్లేదేమో, ఎన్నిసార్లు గద్దించను లోబడినటువంటి వాడు మరి తిరిగి లేకుండా ఏమవుతాడంట? హఠాత్తుగా నాశనమగును. ఒకవేళ ఇంకా నువ్వు ప్రభు వారు హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ, ఎంతో మంది అభిషక్తులను సేవకుల ద్వారా సంఘాన్ని పురుకొల్పుతూ ఉన్నప్పుడు, మేల్కొల్పుతూ ఉన్నప్పుడు, ఇది తప్పు అని చెప్పేసి గద్దిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఖండిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఒకవేళ వారి యొక్క బోధను అసహించుకుంటే గనుక, వారిని చెప్పే మాటల్ని అసహించుకుంటే గనక చాలా ప్రమాదం ఉంది. ఎన్నిసార్లు గద్దించే లోబడకపోతే హఠాత్తుగా మనము మరణిస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఎవరు కూడా పొందుకోకూడదు. ఈ రోజున నువ్వు ఏ పని చేస్తున్నావు, ఎటువంటి పనులు చేస్తూ ఉన్నాం, మనం ఏమి చేసినా దేవుని యొక్క నామ మహిమ కొరకు చేయమని కొరింథీ పత్రిక ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మీరు ఏమి చేసినా, పానము చేసినా, భోజనము చేసినప్పటికీ ఆయన నామం కొరకు చేయమని చెప్పేసి దేవాది దేవుడు మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ పనులు చేస్తున్నా, రక్షించబడినటువంటి సోదరి, రక్షించబడినటువంటి సహోదరుడా, నువ్వే పనులు చేస్తున్నావు? మంచి పనులు చేస్తున్నావా? మంచి మాట్లాడగలుగుతున్నావా? మంచిని చూడగలుగుతూ ఉన్నావా? మంచి కార్యాలే నువ్వు చేస్తూ ఉంటూ ఉన్నావా? ఒకవేళ క్రైస్తవుడిగా ఉంటూ కూడా బైబిల్ చెట పట్టుకుని ప్రియ దేవుని బిడ్డలారా చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నావేమో, దేవుని దూషిస్తున్నావేమో. నిన్ను బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అని చెప్పేసి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మహిమపరచబడిన ఆయన నామం నీ ద్వారా, గణపరచబడవలసిన ఆ గొప్ప నామం నీ ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా చేయరానిటువంటి కార్యాన్ని చేయటం ద్వారా, నడవరాని మార్గములను నడవటం ద్వారా దేవుణ్ణి ఆయాస పెడుతూ ఉంటుంటే, దుఃఖ పెడుతూ ఉంటుంటే, మరొక మారు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు, నీ క్రియలను నీవు దిద్దుకోవాలి. భూలోకములో ఉన్నటువంటి మనల్ని ప్రభు వారు చూస్తూ ఉన్నాడు, పరలోకమందుడు ప్రభు వారు చూస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రతి దానికి కూడా దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్పేసి వాస్తవాన్ని, సత్యాన్ని మనము గుర్తించి మంచి క్రియలు మనము చేసేటువంటి వారిగా ఉండాలి అని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనము చేస్తూ ఉంటూ ఉన్నాను. చూడండి ఒక మాట 105వ సంకీర్తనానికి వచ్చాను చూడండి, 35వ శరణములు మనం చదివితే గనుక దేవుని యొక్క వాక్యములు మనం ఈ రీతిగా చదువుతూ ఉంటూ ఉన్నాం. అన్యులతో వారు సహవాసము చేసంట, వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారి క్రియలను వారు నేర్చుకున్నారంట. ఎవరు? దేవుని యొక్క బిడ్డలు. అన్యజనులతో, చేయరాని వారితో స్నేహము చేసి, ప్రియ దేవుని బిడ్డలారా వారితో కలిసిపోయి వారు ఏదైతే చేస్తూ ఉన్నారో వీరు కూడా దేవుని బిడ్డలు కూడా చేసి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి ఆయాస పెట్టారు, వారి క్రియలే వారు నేర్చుకున్నారంట. చూడ మరొక మాట యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. 3వ అధ్యాయము 19-20 వచనాలు కనుక మనం చదవగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యమును మనం ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. 3వ అధ్యాయం 19-20 వచ్చిన భాగం. ఆ తీర్పు ఇదే, వెలుగులోకి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును
వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చీకటినే ఏం చేస్తా ఉన్నారంట? ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రావట్లేదు, ఇష్టపడట్లేదు. ఎందుకన్నా తెలుసా? తన క్రియలు దుష్క్రియలుగా కనబడతాయని. వెలుగునొద్దకు వస్తే ఎక్కడ బట్ట బయలైపోతాయేమో అని చెప్పేసి వెలుగునొద్దకు రానున్నటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. రక్షించబడి నీవు ఇంకా చీకటి మార్గంలో ఉన్నావేమో, చీకటి కార్యాలు, క్రియలు, పనులు నువ్వు ఉన్నాయేమో, నువ్వు చేస్తూ ఉన్నావేమో. ఈ రోజున వెలుగైనటువంటి ఆ దేవుణ్ణి నీవు ఏం చేయాలేసా? ప్రేమించాలి, ప్రేమించాలి. ప్రియదేని బిడ్డ ఆలోచించండి. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు ఏం చేస్తా ఉన్నారంట? వెలుగును ప్రేమించట్లేదు, చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు, అసత్యాన్నే ప్రేమిస్తూ ఉన్నారు, పాపాన్నే ప్రేమిస్తూ ఉన్నారు. ప్రియదేని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ రోజు నా వెలుగునొద్దకు నువ్వు రాలేకపోతూ ఉన్నావంటే దుష్కార్యం, నీలో ఉన్న చెడు, నీలో ఉన్న భయంకర పాపం ఎక్కడ బయలుపడుతుందా అని చెప్పేసి నువ్వు వెలుగునొద్దకు నువ్వు రాలేకపోతూ ఉన్నావు. మనం వెలుగు సంబంధం, మనం చీకటి సంబంధము కాదు. దేవుని సంబంధం, మనం ఈ లోక సంబంధము కాదు. మనం ఈ లోకంలో నుండి వేరు చేయబడ్డాం, ప్రత్యేకపరచబడ్డాం. ప్రియ దేని బిడ్డలారా ఈ లోక మర్యాదను మనం అనుసరించడానికి వీల్లేదు. లోకస్తులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు, లోకస్తులు తలంచినట్లుగా మనం తలంచకూడదు, లోకస్తులు నడిచినట్లుగా మనం నడవకూడదు, లోకస్తులు చేసినట్లుగా మనము చేయకూడదు. ప్రియ దేని బిడ్డలారా మన నడకలో పవిత్రత ఉండాలి, ప్రత్యేకత ఉండాలి. మన క్రియల్లో, మన పనుల్లో ప్రత్యేకత, పరిశుద్ధత ఉండాలా? అంత మాత్రమే కదా మన చూపుల్లో కూడా ప్రత్యేకత, పరిశుద్ధత అనేది ప్రియదేని బిడ్డలారా ఉండాలి. ప్రియదేని బిడ్డలారా ఎందుకో తెలుసా? మనము రక్షించబడినటువంటి వారు, మనము దేవుని సొత్తు, మనం దేవుని సొత్తు. ఆయనను విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మీ దేహములతో మీరేం చేయాలా? దేవునిని మహిమపరచుడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ఇక మాటలను చెప్పకుండా ఉండలేను. ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను, చాలా సార్లు సంఘములో కూడా జ్ఞాపం చేస్తాను. మరొకసారి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. డిఎల్ మూడీ అనేటువంటి గొప్ప సేవకుడు ఒక రోజున ట్రైన్ లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ట్రైన్ లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా ఇద్దరు వ్యక్తులు ఆ ట్రైన్ లో కూర్చుని మరి ఆ యొక్క ఎదురుగా ఉన్నారంట. ట్రైన్ లో అలాగా ప్రయాణం కొనసాగుతా ఉంది. ఈ లోపల ఒక మరి టవల్ తీసి వారి యొక్క ఆ రీతిగా పరిచి వారి దగ్గరటువంటి పేక ముక్కలు తీసి ఇలా పంచుకుంటూ ఉన్నారు. పంచుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఈ వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి మూడో వ్యక్తి ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి ప్రక్కనే ఖాళీగా కూర్చున్నటువంటి ఆ డిఎల్ మూడీ గారి వైపు చూస్తూ అన్నారంట, కాస్త మీరు చెయ్యేస్తారా అని చెప్పేసి అన్నారంట. కాస్త మీరు చెయ్యేస్తారా అని చెప్పేసినప్పుడు మరి ఎప్పుడైతే ఆ రీతిగా అన్నారో డిఎల్ మూడీ గారి గొప్ప సేవకుడు అన్నారంట, నాకు చేతులు లేవు అని చెప్పేసి అన్నారంట. చేతులు లేవు అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో వీరికి చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి చేతులు, మరి ఆ యొక్క బంగారు లాంటి చేతులు నీ ఒళ్ళో పెట్టుకున్నాం, మరి నీ ఒళ్ళో పెట్టుకుని చేతులు లేవంటున్నావు ఏంటి అని చెప్పేసి అంటే మరలా ఆయన అన్నారంట, ఈ చేతుల నా చేతులు కావు అని చెప్పేసి అన్నారంట. వారికి ఇంకా ఆశ్చర్యం అనిపించింది. మరి ఇవేమో నా చేతులు లేవంటున్నావు, ఈ చేతులే ఉన్న చేతులేమో నా చేతులు కావంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే మరలా మరి ప్రియదేని బిడ్డ డిఎల్ మూడీ గారు అన్నారంట, ఈ చేతులు ఒకప్పుడు ఎవరికో ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నారంట. ఎవరికి ఇచ్చేసావు? చాలా ఆశ్చర్యంగా మరి వాళ్ళు అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియదేని బిడ్డరా సువార్త చెప్పటం అది మంచి సమయం అని అనుకున్నటువంటి డిఎల్ మూడీ గారు ప్రార్థన పూర్వకంగా ప్రియదేని బిడ్డరా సువార్తను చెప్పటం ప్రారంభించారు. ఒకప్పుడు చేతులతో చేయరానటువంటి కార్యాలు, అసహ్యమైనటువంటి కార్యాలు చేశాను, అసహ్యకరమైనటువంటి పనులు చేశాను, చీకటి సంబంధిగా ఉంటూ దేవుడి నామాన్ని ఎంతగానో ఆయుస్సు పెట్టాను కనుక ఈ పరిశుద్ధమైనటువంటి చేతులతో, ఇవి దేవుడి చేతులు కాబట్టి ఈ చేతులతో పరిశుద్ధ గ్రంథాన్ని తప్ప మరి దేనిని కూడా నేను ముట్టను. ప్రియదేని బిడ్డ ఆలోచించండి. ఆ రీతిగా ఆయన ట్రైన్ లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు సువార్త చెప్పినప్పుడు ఎక్కడైతే స్టేషన్ అయితే వారు దిగాలో ఆ స్టేషన్ కి వచ్చేసరికి ప్రియదేవుని బిడ్డలారా ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి ఆ మాటలు వినటువంటి వారు పాపిని గుర్తించి ప్రియదేవుని బిడ్డలారా ప్రభు అనుగ్రహించిన గొప్ప రక్షణ పొందుకున్నటువంటి వారే ఆ రక్షణ భాగ్యాన్ని వారి హృదయంలో సొంతం చేసుకుని సంతోషంతో వారి గృహాలకి వెళ్ళిపోయారంట. కనుక ఈ మాటలు ఎందుకు చెబుతూ ఉన్నాను తెలుసా? రక్షించబడినటువంటి నీవు ప్రియదేవుని బిడ్డలారా నేను మనమందరము కూడా మంచి క్రియలే చేయాలి. ఒకప్పుడు చేసాం, మాట్లాడాం, చూసాం, పరిగెత్తాం, నడిచాం, కానీ ఇప్పుడు మనం ప్రత్యేకించబడినటువంటి
చేసేటువంటి వారు. ఎక్కడి నుండి? లోకములో నుండి, చీకటిలో నుండి, అపవిత్రమైనటువంటి ఆ పరిస్థితుల నుండి మనం ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా చీకటి సంబంధమైన క్రియలు నీలో ఉన్నాయేమో, మంచి చేయాల్సినవి మంచి చేయలేకపోతూ ఉన్నాయేమో, మంచి మాట్లాడవలసిన నువ్వు మంచి మాట్లాడటం నీ వల్ల కావట్లేదేమో. ఈ రోజు నా మంచి క్రైస్తవుడుగా నువ్వేం చేయాలి? మంచి కార్యాలు చేస్తేనే నువ్వు క్రైస్తవుడు. ప్రియదేని మంచి కార్యాలు చేయటువంటి క్రైస్తవుడే కాదు. ఈ రోజు నా సేవకుడు అయిన నేను కావచ్చు, లేకపోతే ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కావచ్చు, మనం ఎవరమైనా సరే క్రైస్తవులుగా మనం అందరము కూడా మంచి చేసేటువంటి వారంగా ఉండాలి. ప్రియదేని బిడ్డలారా, మంచి కార్యాలు చేసేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. చూడండి, 92వ సంకీర్తన కనుక మనం చదవగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యములు మనం ఏదైతే చదువుతూ ఉన్నాం, 92వ సంకీర్తన 9వ శరణాన్ని మనం చదువుతాం. నేను ముగింపులకు వస్తూ ఉన్నాను, దయచేసి మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారు చూడు, చెడు పనులు చేయువారందరూ ఏమవుతారంట? చెదిరిపోవుదురు. ఈ రోజున మంచి కార్యాలు చేయటానికి దేవుడు నిన్ను లోకమును ప్రత్యేకపరచుకున్నాడండి. లోకమును ప్రత్యేకపరచుకున్నాడు. కాబట్టి నీవు గనక చెడు పనులు చేస్తా ఉంటుంటే, ఆలోచించే చెడు మార్గం నడుస్తూ ఉంటుంటే, మంచి చేయాల్సిన నువ్వు మంచి చేయకపోతే, మంచి మాట్లాడవలసిన నువ్వు మంచి మాట్లాడకపోతే, మంచిని చేయాల్సిన నువ్వు మంచి చేయకుండా ఉంటే గనక చెడు పనులు చేయవారందరూ ఏమవుతారంట? చెదిరిపోవుదురు అని దేవుడి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నా. సామెత గ్రంథం 17వ అధ్యాయము 15వ వచన భాగంలో కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తా ఉంది. 17వ అధ్యాయము 15వ వచన భాగం, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును ఎవరికంట? హేయులు, యెహోవాకు హేయులు. చెడు పనులు చేస్తూ చెడు తీర్పు తీరుస్తూ ఉంటుంటే, మంచి చేయాల్సిన నువ్వు మంచి తీర్పు తెచ్చాల్సినటువంటి నీవు ప్రియదేని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రోజున నీవు గనక ఆ రీతిగా దుష్టులు నిర్దోషులని తీర్పు తీరిస్తే గనక, నీతిమంతులు దోషులని తీర్పు తీరిస్తే గనక, నీవు నేను కూడా దేవుణ్ణి వారిని ఏం చేస్తా తెలుసా? అసహించుకుంటున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, మరొక మాట మనం చదువుతాం. 18వ సంకీర్తన 23వ శరణములు కూడా మనం చదవగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. 18వ సంకీర్తన 23వ వచన భాగాన్ని చదువుదాం. 18వ సంకీర్తన 23వ వచన భాగం, దోష క్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడైన ఇంటిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు చెబుతున్న మాట ఏంటి తెలుసా? దోష క్రియలు నేను చేయనొల్లకుంటిని. రక్షించబడిన ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున చేయాల్సినటువంటి కార్యాలు పనులు చేస్తూ ఉన్నావా? దావీదు వల్ల ఈ మాట నువ్వు చెప్పగలవా? నేను యథార్థవంతుడనై ఉన్నాను, చెడు కార్యాలు చేయట్లేదు, నేను దోషక్రియలు చేయట్లేదు, మంచి పనులే చేస్తూ ఉన్నాను అని చెప్పగలవా ప్రియ క్రైస్తవుడా? ఈ రోజున ప్రభు రాకడ దినాలు మనం ఉన్నాం, దుర్దినాలు మనం ఉన్నాం, అపాయకరమైన దినాలు మనం ఉన్నాం. కాబట్టి ఈ రోజున దావీదు చెప్పగలిగినట్లుగా నువ్వు చెప్పగలగాలి. ఏమనో తెలుసా? మంచి చేయాలి, నేను చెడు చేయట్లేదు, నేను చెడు చేయనొల్లకుంటిని. మనకు చెడు చేయకపోతే నిద్ర రాదు. ఆలోచన చేయండి, ఎవరిని పడద్రోయాలా, ఆలోచన ఎవరిని నాశనము చేయాలా, మన ప్రక్కనే ఉంటూ, మనతోనే తిరుగుతూ, మనతోనే స్నేహం చేస్తూ మనల్ని మోసం చేసేవారు లేరా? ఇతరులకి కీడు తలపెట్టేవారు లేరా? ఎవరో క్రైస్తవులే. అందుకే కదా నా నామం నిన్ను బట్టి అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అని చెప్పేసి దేవుడు బాధపడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడు, ఈ మాటలు వింటున్నావు నీవు నేను, మనం అందరము కూడా మన క్రియలను మనము దిద్దుకోవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. క్రైస్తవుడిగా తోటి విశ్వాసాన్ని ప్రేమించగలుగుతున్నావా? మంచి చేయగలుగుతూ ఉన్నావా? తోటి సేవకులుగా మరొక సేవకునికి మంచి చేయగలుగుతూ ఉన్నామా? ప్రియ దేని బిడ్డలారా, విశ్వాసుల స్వార్థం, సేవకుల స్వార్థం. ఈ రోజున ప్రియదేని బిడ్డ మంచి చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎలాంటి బోధలు ఎవరైనా చెప్తారో మాటలు, ప్రియదేని బిడ్డలు ఆలోచించండి. బోధిస్తున్నటువంటి నేను మంచి చేసేవాడిగా ఉండాలి, వింటున్నటువంటి నీవు మంచి చేసేటువంటి వాడిగా, మంచి క్రియలు నీలో ఉండాలి, మంచి క్రియలు నాలో ఉండాలి. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా మంచి కార్యాలు చేసేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అందుకనే దేవుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక కనుక మనం చదివినట్లయితే 2వ అధ్యాయము 10వ వచన భాగం మనం చదువుతున్నప్పుడు, మంచి క్రియలు సత్క్రియలు చేయటానికే ఆయన చేత మనం ముందుగానే సృష్టించబడ్డాము, ఆయన చేతి పని అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. మనము ఆయన సృష్టి, ఆయన చేత ఏర్పరచబడినటువంటి వారు,
ఆయన చేసుకున్నటువంటి ప్రజలము కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఎందుకు ఆయన ఆ స్వరూపాన్ని ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు తెలుసా? సత్క్రియలు చేయటానికి. సత్క్రియలు చేయడం, మంచి క్రియలు చేయాల్సినేమో ఒక చెడ్డ క్రియలు చేస్తూ ఉన్నామేమో. అందుకనే ప్రసంగి గ్రంథములు 9వ అధ్యాయము 10వ వచన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు జ్ఞాని సొలొమోను ఏమంటాడు తెలుసా? చేయుటకు నీ చేతికి వచ్చినటువంటి ఏ పనైనా సరే శక్తి లోపము లేకుండా ఏం చేయాలంట? చేయాలంట. అన్ని చేస్తా ఉంటాం, ఎలా? లోపం కలిగి చేస్తా ఉంటాం. ప్రియదేని బిడ్డ, లోపంతో చేయకు, సగం సగం చేయకు ప్రియదేని బిడ్డలారా. ఈ రోజు నా లోపము లేకుండా నీవు చేయాలా? నీ ప్రేమలో లోపం ఉండకూడదు, నీ యొక్క పనిలో లోపం ఉండకూడదు. నువ్వేమో చేసినా సరే శక్తి లోపం లేకుండా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. అందుకనే మనం చేసే ప్రతి క్రియకు, అదే 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 14వ వచన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఆ యొక్క మంచి క్రియకు, చెడ్డ క్రియకు తీర్పు ఉందనేటువంటి విషయాన్ని ప్రసంగి మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. తీతుకు రాసిన పత్రికలో కొన్ని వచనాలు మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడంటే, ఎందుకు మనల్ని ఆయన సృష్టిగా ఏర్పాటు చేసుకున్నాడంటే, నీవు నేను కూడా ఆయన సృష్టి అని చెప్పేసి ఎఫెసీ 2:10 మనం చదువుతున్నాం. ఆయన చేతి పని అని చెప్పేసి మనం చదువుతూ ఉన్నాం. ఆయన మంచి దేవుడు, మంచి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా కీడు చేయలేదు ప్రియదేని బిడ్డలారా. ఆయన వెంబడిస్తున్న మనము కూడా ఏం చేయాలి తెలుసా? మంచి చేసేటువంటి వారంగా ఉండాలి. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే గనక నీకు కీడు చేసేవారు ఎవరు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. ఈ రోజున అటువంటి మంచి పనులు చేయటానికే దేవుడు మనం సృష్టించాడు అని చెప్పేసి మనం ఏం చేయాలి తెలుసా? గుర్తించాలి, గ్రహించాలనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూద్దాము ఒకసారి తీతుకు రాసినటువంటి పత్రిక కనుక మనం చదవగలిగినట్లయితే 2వ అధ్యాయము 14వ వచన భాగంలో అపోస్తలుడు పౌలు తీతుకు రాస్తూ ఏమంటాడో తెలుసా? 2వ అధ్యాయము 14వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవాదేవుడు ఏమంటాడంటే గనక మంచి పనులు చేయడానికి మనలో ఉత్సాహం ఉండాలంట. మంచి పనులు చేయడానికి ఏముండాలంట? ఆ సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉత్సాహం ఉండాలి. ఎందుకు? మంచి చేయటానికి. ఒకవేళ చెడ్డ చేయడానికి ఉత్సాహం నీలో ఉందేమో, చెడు పనులు చేయడానికి, చెడు మాట్లాడటానికి, చెడు తలపెట్టడానికి ప్రియదేని బిడ్డలారా, వారిని వీరిని పాడు నాశనము చేయడానికి ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తున్నాయేమో, నీ పాదాలు పరిగెత్తుతున్నాయేమో, నాలుక తొందరపడుతుందేమో, పెదాలు ఉపయోగిస్తున్నావేమో, ప్రియదేని బిడ్డలు ఆలోచన చేయండి. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మనం చేసే ప్రతి మంచి పని, మనం చేసే ప్రతి చెడ్డ పని దేవుడు తీర్పులోనికి తీరుస్తాడు ప్రియదేని బిడ్డలారా. కాబట్టి మంచి చేయటంలో మనం ఎలా కూడా తెలుసా? ఉత్సాహంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఈ రోజు వరకు మంచి చేయలేకపోయామో, ఈ రోజున మంచి చేయడానికి నీలో ఏముండాలా? ఉత్సాహం ఉండాలా. అదే తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంటా ఉంది. మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు, చూడండి, అన్నిటి యందు నిన్ను నీవే చూడండి, సత్కార్యముల విషయమై, అంటే మంచి కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ మనం చేయాల్సినటువంటి ఆ యొక్క మంచి పనేటువంటి ఆ నమూనా అక్కడ మనకు కనబడుతూ ఉంటా ఉంది ప్రియదేని బిడ్డ. మాదిరిగా ఉండాలంట. ఉపదేశము మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలి. ఒకటి, మంచి పనులు చేయడానికి ఏముండాలి? మనలో ఉత్సాహము ఉండాలి. రెండవది, మంచి పనులు చేయడానికి మనం ఎలా ఉండాలి? అక్కడ మంచి పనులు అక్కడ నమూనాను అక్కడ రాస్తూ ఉన్నాడు. అదే తీతు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతు రాసిన పత్రిక చూడండి 3వ అధ్యాయము 1వ వచన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు
అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. ఒకటి, మంచి పనులు చేయడానికి ఉత్సాహం. ఎందులోనికి ఉత్సాహం? చెడ పనులు చేయడానిక? ఇంకా చెడు మాటలు మాట్లాడుతూ ఉన్నావా? రక్షించబడిన నీవు, పరిశుద్ధపరచబడి ఈ చేతులు ఎవరి? దేవుని చేతులు. మన ప్రాణాత్మ శరీరం దేవునికి సజీవ యాగముగా ప్రతిరోజు కూడా సమర్పించుకోవాలి. ఈ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడింది. మీ దేహము దేవుని అనుగ్రహింపబడింది. మీకు తెలియదా? మీరు మీ సొత్తు కాదు, దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉందని. ప్రియ దేని బిడ్డ, మీకు తెలియదా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంది. కాబట్టి ఈ రోజున చేతులతో మంచి పనులు చేయాలి, కళ్ళతో మంచి చూడాలా, నోడుతో మంచి మాట్లాడాలా, మంచి నడవడి నడవాలా, మంచి ప్రవర్తన కలిగి మనము దేవునికి ఇంపైనటువంటి ఆ సువాసన మనం తెచ్చేటువంటి వారంగా ఉండాలి. మంచి క్రియల యందు మనం ఏమి ఉండాలి తెలుసా? ఉత్సాహము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చదువాము మంచి పనుల నమూనా అక్కడ మనకు కనబడింది. ఇక్కడ మనం చదువుదాం 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువాము. ప్రతి మంచి పనికి మనం ఎలా ఉండాలి తెలుసా? సిద్ధంగా ఉండాలి. మంచి పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. చెడు చేయడానికి సిద్ధంగా ఉండొద్దు. చాలా మంది చెడు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆలోచించండి, ఆ చెడు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండొద్దు. ఎందుకు సిద్ధంగా ఉండాలి? మనం మంచి చేయడానికి మనం ఏం చేయాలా? మంచి పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అదే తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఎంత సెలవిస్తూ ఉంటా ఉంది. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియల యందు శ్రద్ధగా చేయుటకు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. సరే, ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాము. మంచి పనిని జరిగించడానికి, మంచి చేయటానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండడమే కాకుండా ఆలోచన చేయండి, మంచి పనిని నిర్వహించడానికి మనము జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన చేయండి, మంచి చేయడానికి జాగ్రత్తగా కలిగి ఉండు. ఒకప్పుడు చేతులతో చేయడానికి కార్యాలు చేశాను, కానీ ప్రభు నన్ను పరిశుద్ధపరచబడ్డాడు. ఇవి ప్రభు చేతులు. ఒకప్పుడు కళ్ళతో చూడరాని పనికిమాలిన వ్యర్థమైన దృశ్యాలు చూశాను, కానీ ఇప్పుడు ఈ కళ్ళతో వ్యర్థమైనవి చూడలేను. దావీదు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నును త్రిప్పివేయము, మంచి వాటిని చూడు. నేను చూచే కన్నులకు దాయిత్యం అని చెప్పేసి ప్రార్థన చేయం. ఒకప్పుడు నడవరానిటువంటి మార్గము నడిచాను, పరిగెత్తకూడనటువంటి ఆ స్థలాల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళాను, కానీ ఇప్పుడు ఈ పాదాలు నా పాదాలు కాదు, ఆయన పాదాలుగా మార్చబడ్డాయి, ఆయన చేతులుగా మార్చబడ్డాయి. టోటల్ గా ఆయన శరీరాన్ని ధరించుకున్నాం. క్రీస్తును ధరించుకున్నటువంటి మనం ప్రియదేని బిడ్డలారా మంచి పనులు చేసే వారంగా ఉండాలి. చూడండి, అంత మాత్రమే కాకుండా అదే తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచన భాగంలో కూడా మనం చదువుతూ ఉన్నాము. మనవారును నిష్ఫలులను కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుట నేర్చుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు ప్రియదేని బిడ్డలారా, చూడండి, జాగ్రత్తగా కూడా చేయడం, మంచిని చేయటానికి మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. మరి నేర్చుకుంటున్నావా? నీవు ఏం నేర్చుకుంటా ఉన్నావు? ప్రియదేని బిడ్డలారా, మంచి చేయాల్సిన నీవు ఇంకా మరి మంచి చేయకుండా చెడు చేయడానికి నేర్చుకుంటూ ఉన్నావా? చెడు తలంపులే నీవు కలిగి ఉంటూ ఉన్నావా? ఈ రోజున మంచిని నీవేం చేయాలా? నేర్చుకోవాలా. చూడండి, 1వ అధ్యాయం 16వ వచన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులైయుండి ప్రతి సత్కార్య విషయము చూడండి భ్రష్టులునైయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగనట్లున్నారు. సరే, చేయలేకపోతూ ఉన్నారు. ఆయన ఎరిగి ఉండి కూడా చేయాలని తెలుసు కానీ చేయలేకపోతున్నాం. మాట్లాడకూడదని తెలుసు, మాట్లాడుతూ ఉన్నాం. చూడకూడదని తెలుసు, చూస్తూ ఉన్నాం. అందుకనే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనం నడుపును.
దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో నీ మార్గములను దిద్దుకో, నీ యొక్క క్రియలను నీవు దిద్దుకోమని. అందుకని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగం చదివి ప్రార్థన చేస్తాను. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగం చదువు త్వరగా సాయం చేయండి. 3వ అధ్యాయము 13వ వచన భాగంలో, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను ఏం చేయాలంట, కనుపరచవలెను. యోగ్యమైన ప్రవర్తన వలన మనం మంచి చేసే వారంగా, మన క్రియలను కనుపరిచే వారంగా ఉండాలి. ఇంతవరకు మంచి క్రియలు చేయలేకపోయావు, మంచి వాటిని హత్తుకొని జీవించలేక, మంచి వాటిని ప్రేమించలేకపోయావు, మంచి వాటిని చేసి నువ్వు మంచికి దూరముగా ఉంటూ చెడు చేయడానికి ఒకవేళ నువ్వు ముందుంటే గనక ఈ రోజు నా ప్రభు నిన్ను పాపిలను క్షమించవా అని చెప్పేసి ప్రభు పాదాల దగ్గర నీవు పశ్చాత్తాప పడగలిగినట్లయితే ఈ రోజు నా ప్రభువు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ చేత మంచి కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుని మనలోనికి ఆహ్వానిస్తామో ప్రియ దేవుని బిడ్డలారా, మనం మంచి చేయగలుగుతామండి. ఈ రోజు నువ్వు ఎందుకు మంచి మాట్లాడలేకపోతున్నావు, ఎందుకు నువ్వు మంచి వాటిని హత్తుకుని ఉండలేకపోతూ ఉన్నావు? ఈ రోజు ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? ఈ రోజు నీ మార్గాలు సరి చేసుకో, నీ క్రియలు నీవు సరి చేసుకో. ఏ మార్గంలో ఉన్నావు, ఏ మార్గంలో ప్రయాణం చేస్తా ఉంటావు అన్నావు. ఒకవేళ నీవు అనుకున్నటువంటి మార్గం నీకు అంత క్షేమాన్ని ఇవ్వదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజు నీ సబుద్ధిని ఆధారం చేసుకుని, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, నాకు అన్ని తెలుసు కదా అని చెప్పేసి నీ సొంత మార్గం నడుస్తూ ఉంటుంటే గనక గమ్యానికి నీవు చేరుకోలేవు. అదే దేవుడి మార్గానికి గనక నీవు వస్తే గనక నీ సబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ మనసుతో, హృదయంతో దేవుడి మీద ఆధారపడగలిగినట్లయితే నీవు కోరుకోవలసిన మార్గమును, ఆ గమ్యస్థానానికి దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రెండవదిగా మొదటి మార్గాలు సరళం చేసుకోవాలా, సరి చేసుకోవాలా, దిద్దుకోవాలా. రెండవది క్రియలను మనము దిద్దుకోవాలా. రాకడి దినాల్లో మనం ఉన్నాం, అంచె దినాల్లో మనం ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, దేవుడు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఆయన వస్తానని చెప్పినటువంటి ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. నువ్వు సిద్ధపడ్డావా? నీ మార్గాన్ని నువ్వు సరి చేసుకున్నావా? మంచి క్రియలు చేయగలుగుతూ ఉన్నావా? ఈ రోజు నీ కడవరి దినాల్లో మనం అంటున్నాం, దిద్దుబాటు అనేది నీకు అవసరం. సరి చేసుకోవాల్సింది సరి చేసుకో. విడిచిపెట్టాల్సింది ఏదైనా ఉంటే కనుక ఇప్పుడే దాన్ని విడిచిపెట్టేసాయి. ఒకప్పుడు విడిచిపెట్టి నువ్వు మరలా దాని వైపు తిరిగి చూస్తున్నావేమో, అసహించుకున్న దాన్ని మరలా ప్రేమిస్తున్నావేమో, చేతరించుకున్న దాన్ని మరలా నువ్వు ఇష్టపడుతూ ఉన్నావేమో, వెనక చూస్తున్నావేమో. ఆలోచన చేయండి. మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య సెలవులో నీకోసం గాయపడేటువంటి ఆస్తాలతో మరొకమారు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రక్షింపండి అనుకున్నట్లు ఆయన చేతులు కొరచ కాలేదు, వినడానికి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ రోజున ప్రభు దగ్గర నీవు రాగలిగినట్లయితే, నేడు నీ పాపాలు ఒప్పుకోగలిగినట్లయితే ప్రభు నిన్ను క్షమించడానికి, ఆ నిత్య రాజ్యంలో నిన్ను మరి ప్రవేశపెట్టడానికి కూడా ఆయన